నమస్తే అండి. నమస్తే. వెల్కమ్ టు నీరస్ కిచెన్. బాగున్నారా అండి అందరూ? మేమైతే బాగున్నామండి, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాము. మీ అందరికీ థ్యాంక్స్ అండి, ఎందుకంటే మా వీడియోలు చూస్తున్నందుకు. అవునండి, మా వీడియోలు చూస్తున్నారు, లైక్ చేస్తున్నారు, కామెంట్ చేస్తున్నారు, ఏమైనా రెసిపీ కావాలంటే మాకు కామెంట్ చేస్తున్నారు. నిజంగా చాలా హ్యాపీగా ఉన్నామండి మేమైతే. ఇంకా కూడా మీరు ఇట్లనే మాకు ఎంకరేజ్ చేస్తే మేము మంచి మంచి రెసిపీలతో వస్తూనే ఉంటామండి మీ ముందుకి. ఈరోజు కూడా ఒక మంచి రెసిపీతోనే వచ్చినామండి మేము. ఏంది చెప్పమ్మా? నమ్మక పేడ. అవునండి, చాలా మంచి రెసిపీ, పిల్లల రెసిపీ, పెద్దల రెసిపీ, అందరు కూడా స్నాక్ ఐటెం బాగుంటుంది అది. మాకు కామెంట్స్లో అడిగినరండి నమ్మక పేడ చేయమనేసి. పేరు తెలియదండి, పేరైతే చెప్పలేదు, అందు గురించి అనేసి నమ్మక పేడ చేయమని చెప్పారు. అందు గురించి వాళ్ళ గురించే ఈ నమ్మక పేడ చేస్తున్నాం మేము. మీకు కూడా ఇంకేమైనా కావాలంటే మీరు కూడా కామెంట్ చేయండి. అంతే అండి, మా వీడియోలు మీరు చూస్తున్నందుకు మళ్ళీ థ్యాంక్ యూ అండి. ఇప్పుడు మనకి ఏం కావాలి, రెసిపీలోకి వెళ్దాం రండి. చూడండి, ఏం లేదండి, మనకు సింపుల్ మైదా పిండి, ఓమ, ఉప్పు, నెయ్యి, ఈ 4 ఐటమ్స్, డీప్ ఫ్రైకి ఆయిల్, అంతే అండి. దీంతోనే ఇప్పుడు మనము మెయిన్గా మనకు పిండి కలుపుకోవడంలోనే మనకు ప్రతి ఒక్క స్నాక్ ఐటమ్ అయినా ఏదైనా పిండి కలపడంలో ఉంటుందండి. మనం పిండి ఎట్లా కలపాలో నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇది ఏం చేయాలంటే నెయ్యిని మనం ఫస్ట్ వేడి చేసుకోవాలి. వేడి చేసుకున్నాక పిండిలో వేయాలండి. ఫస్ట్ ఈ నెయ్యిని వేడి చేస్తాను నేను. అమ్మను పిండి కలిపేసే అంతవరకు ఫస్ట్ మనము జల్లించుకుందామండి పిండిని అంతా. ఏమన్నా డస్ట్ గిన్నె ఉంటే పోతుంది మనకి. అట్లా రౌండ్గా ఏదన్నా ఉంటే పోతుంది, అంతే. ఇప్పుడు కొంచెం నెయ్యి వేడి చేస్తానమ్మా నేను. చూడండి, మనం కొంచెం ఇట్లా నెయ్యి మంచి కరిగించుకోవాలండి. మీ ఇష్టం, నెయ్యి అన్న వేసుకోండి, నూనెనన్నా వేసుకోండి, ఏదన్నా వేయండి. కాకపోతే ఏదన్నా వేయాలి, నూనెనన్నా నెయ్యి అన్న వేస్తేనే ఫ్లఫీగా మంచిగా వస్తాయండి అవి మనకి. మంచి కొద్దిగా వేడి కావాలి, వేడైతేనే బాగుంటుంది మనకి. కొద్దిగా వేడి, అంతే. ఎండాకాలమైనా ఇంత గట్టిగా ఉందో చూడండి, అంతే అండి. ఇప్పుడు మనము పిండిలో వేద్దామండి. చేయదీయమ్మ, మళ్ళీ వేడి ఉంది, చేయగలుగుతుంది. చూడండి, ఇగో ఆగమ్మా, ఇగో చూడండి, ఇట్లా మనకు కొంచెం బబుల్స్ లెక్క రావాలి, మంచిగా వస్తాయి అప్పుడు మనకి. ఇప్పుడు కొంచెం అంతా 1 స్పూన్ ఓమ వేస్తున్నానండి నేను. జర ఓమ వేస్తే బాగుంటుంది దీనికి. ఉప్పు ఎంత వేయాలమ్మా? 1 చెంచా వేయాలా? అందరితోటే మనం కొంచెం 1 స్పూన్ ఉప్పు అండి. మన టేస్ట్ కొంచెం చూసుకొని వేసుకోండి మీరు. మంచి కలపాలండి, ఇది కలపడంలోనే మనకు మెయిన్. మంచిగా నెయ్యి అంతా మనకు పిండికి పట్టుకోవాలండి, అట్లా. చూడండి, మంచి టెక్స్చర్ వస్తూనే ఉంటుంది మనకి. నెయ్యి వేస్తే అట్లా అయిపోతుంది పిండి అంతా. చూడండి, మనకి పిండి కొంచెం మంచిగా అట్లా ముద్ద కట్టుకోవాలండి. అప్పుడైతేనే మనకు సూపర్ అంటే సూపర్ వస్తాయి. ఇట్లా చేసుకోవాలి మంచిగా. ఈ టైంలో మంచిగా అది కలిగినాక నీళ్ళన్నీ కొద్దిగా వేసుకుంటే పిండి తడుపుకోవాలి, అంతే. చూడండి, నీళ్ళు ఒక్కసారి వేసుకోవద్దండి, పిండి గట్టిగా ఉండాలి, పల్చగా ఉండొద్దు పిండి. చపాతీ పిండి కంటే కొంచెం గట్టిగానే ఉండాలి. మళ్ళీ మనకి లూజ్ అయిపోయింది పిండి అంటే అవి మనకి రావు సరిగా. చూడండి, ఇగో ఇట్లా మనం పిండి కలుపుకోవాలా. కొంచెం కనీసం ఒక 15 నిమిషాలన్నా మనకి పిండి నానాలండి. ఇది మంచి నానితేనే మనకి మంచిగా వస్తాయండి. మనకి కొద్దిగా నానేటట్టు మనము కొంచెం ఏదైనా మూత పెట్టేసేద్దాం దానిపైన, అంతే అండి. మంచి పిండి అంతా మంచి నానిందండి. చూడండి, ఇగో ఇంకా చూడండి ఎంత స్మూత్ అయింది చూడండి మంచిగా. ఇప్పుడు మనము చేసుకోవాలి ఇక నమ్మక పేడ. మనకెంత వీళ్ళు సన్నం అయితే అంత చేసుకోండి. మంచి సన్నం చేసుకుంటే మనకు మంచి క్రిస్పీగా బాగుంటాయండి ఇవి.
ఎంత సన్నం వీలైతే అంత సన్నం చేసుకోవాలి. పొడి పిండి వేసుకోండి మంచిగా. అట్లా డస్ట్ వేసుకోండి. అదే సాగుతుంది పిండి మనకి. అట్లా మీకు తెలుసా అండి, మా అమ్మ ఇవన్నీ చేయడంలో ఎక్స్పర్ట్, తాల్చడంలా. ఎవరేమన్నా మేము చేస్తామంటే కూడా ఒప్పుకోదు, మేము ఆమెనే చేస్తుంది అట్లా అనమాట. చూస్తుండ్రు ఎట్లా చేస్తూనే ఉన్నది అట్లా. ఎంత మంచిగా సన్నం వస్తే అంత బాగుంటుంది మనకి. ఎంత పెద్ద దాల్చుకుంటే అంత బాగా. అన్నీ చేసినాక కట్ చేసుకుందాం మనం. చాలా సన్నం. చాలమ్మా, సన్నంగా అయింది కదమ్మా. చాలే, చూడండి అట్లా చేసుకోవాలి. ఎంత వీలైతే మీ ప్లాట్ఫామ్ ఎంత పెద్దగా ఉంటే మీరు అంతగా కట్ చేయొచ్చండి. పిండి చల్లమ్మా. మళ్ళీ ఒకసారి మనం మంచి పిండి డస్ట్ చేసుకోవాలండి, ఎందుకంటే మనకు మళ్ళీ అంటుకోకుండా. అంతే, చూడండి. మీరు ఏ షేప్ అన్నా కట్ చేయండి, మీ ఇష్టం అండి. మీరు ఏ షేప్లోనన్నా కట్ చేయండి, మన ఇష్టం కదమ్మా. ఎవరి ఇష్టం వాళ్ళది. కొనలు తీసి ఇవి తీసేద్దాం. చూడండి అయిందండి మనకి. ఇవి నేను క్రాస్ చేస్తున్నాను చూడండి, ఇట్లా డైమండ్ షేప్ కట్ చేస్తున్నాను. ఎక్కువ పెద్దగా ఉంటే బాగుంటాయండి, కొంచెం మనకు మీడియంగానే బాగుంటాయి. ఇవి ఇట్లా ఈ సైజులో మంచిగా ఉంటాయి. మీరు ఇష్టము చెప్తున్నా నేను. కొంచెం పొడి పిండి ఎక్కువ వేసుకోవచ్చు అండి, ఎందుకంటే మళ్ళీ డస్ట్ నూనె అంతా పిండి అందు గురించి నేను ఎక్కువ వేయట్లేదు. అవసరం లేదు మనకి. నూనెలో వేయగానే ఆల్రెడీ ఇది మనకు మొత్తం ఫ్రీగా అయిపోతుంది, ఎందుకంటే మనం నెయ్యి పోసి కలిపిన పిండి కదా, మనకి ఏం ప్రాబ్లం లేదు. ఎట్లా చేసినా వస్తాయి మనకి, అంతే. ఇగో చూడండి, ఇగో ఇట్లా మనం కట్ చేసుకోవాలని. మనం కట్ చేసినప్పుడు అంటుకుందని మనకు టెన్షన్ అనిపిస్తే ఇగో కొంచెం పొడిపిండి నేను డస్ట్ చేసిన అండి. ఇగో చూడండి ఇంతే. ఇవి మళ్ళా మనం ఏం చేయాలి, ఇవన్నీ ఇందులో వేసేసుకోవాలి అంతే. నాకు ఆగమ్మా, నేను పిజ్జా కట్టర్ ఇంతసేపు దగ్గర నేను ఎతికినానండి, నాకు దొరకలేదు. మళ్ళీ అందు గురించి చాకుతో కట్ చేసిన, నెక్స్ట్ దీంతో కట్ చేద్దాం. దొరికింది కదా మనకి. మంచిగా చేసుకోవడంలోనే మనకు అంతే పని. అంటే ఇది ఒకటే అండి, ఇంట్లో తాళవడం. ఎంత పెద్ద తాలిస్తే అంత బాగా వస్తాయి మనకి. మెల్లగా సైడ్లన్నీ మనం ఎట్లాగో కట్ చేస్తాం కదండి, సైడ్లు ఎట్లా వచ్చినా మనకు అవసరం లేదు. చాలామా సార్. ఇప్పుడు మనం పిజ్జా కట్టర్తో కట్ చేద్దాం. అదన్నమాట సంగతి. ఫస్ట్ సైడ్లు అన్నీ తీసేద్దామండి. అవి వద్దు మనకి సైడ్లు. చేయడము కట్ చేయడం ఇదే పని కదమ్మా. అంతే మరి. ఈ రెండు పనులే ఉంటాయండి దీంట్లో. కాలడం కూడా మంచిగా కాల్చుకోవాలి. డీప్ ఫ్రైలో కూడా ఉంటుంది మనకి. పచ్చి పచ్చిగా తీస్తే మెత్త మెత్తగా ఉంటాయి. అవును.
డీప్ ఫ్రై ఎట్లా చేసుకుంటే అట్లా. ఆయిల్ అక్కడ హీట్ అవుతుంది మనకి. ఏదో ఒకటి కట్ చేసినాక మళ్ళీ అమ్మ ఇంకొక 2 ట్రిప్పులు చేస్తుంది. నేను డీప్ ఫ్రై చేస్తుంటా అక్కడ. రోటి పచ్చళ్ళు కూడా చూపిమని కామెంట్స్ వస్తున్నాయండి. మాకు సాధ్యమైనంత వరకు మేము రోటి పచ్చళ్ళు కూడా మేము చూపిస్తాము కదమ్మా. చూపించడానికే కదా మనం ఉన్నాం. అంతే కదా. అంతే. కొంచెము ఎంబడెంబడి ఇవి కట్ చేసుకొని మనం తీసుకునేటప్పుడు ఏం వద్దు, కొంచెం అంతా పిండిని డస్ట్ చేసుకోండి ఇట్లా, అంతే. మళ్ళీ మనకు మంచిగా ఏవి అంటుకోకుండా ఉంటాయండి. ఇగో చూడండి, ఇగో ఇట్లా రావాలి మనకి. ఇట్లా చూసిండ్రా అండి. ఇగో ఇట్లా రావాలి. ఇగో ఒకదానికి ఒకటి అంటుకుంటలేవు మనకి, మంచిగా ఇట్లా ఉండాలి. ఫ్రీగా ఉంటేనే మనకి మంచిగా నూనె లేయగానే మంచి మనకు పొంగు కూడా వస్తే బాగుంటాయి ఇవి. ఇప్పుడు నూనె మంచి హీట్ అయిపోయింది చూడండి. ఇప్పుడు ఏం చేద్దామంటే నేను సిమ్ చేసుకున్నాను మంచిగా. చూడండి, సూపర్ నమ్మక్ పేడలు రెడీ అయిపోతున్నాయి మనకి. తొందరగా వేగిపోతాయండి మనకి. లేట్ అయిపోతుంది అన్న టెన్షన్ ఏం లేదు. ఊరికనే మనకి మంచిగా వేగిపోతాయి ఇవి. అంతే, మంచి కలర్ తీసుకోండి, చాలా బాగుంటాయి. మనం వేసింది ఏందండి ఇలా నెయ్యి, ఓమ, ఉప్పు పిండి కలిపేటప్పుడు ఆ 3 కరెక్ట్గా వేసిండ్రు అనుకోండి, ఇంత బాగా వస్తాయి మీకు కూడా. తీయండి కానీ ఈ కలర్ మనకు బాగుంటుంది. నలుపు తీయద్దు, కలర్ మీద ఉంటుంది. స్టోరేజ్కి మంచిగా ఉంటుంది చూడండి. ఇగో మంచిగా కలర్ ఉండాలి. చూసిరండి ఎంత బాగా వచ్చినాయి మన కలర్ ఉంటే సీసాలో పోసుకున్న మంచిగా ఒక 1 మంత్ స్టోర్ ఉంటాయండి ఇవైతే మనకి. ఇక అంతే. ఇప్పుడు నేను చూడండి టమాటా పేడ సెకండ్ టిప్. మనం వేయంగానే కొంచెము గంట పెట్టి ఇట్లా అనొద్దండి. కొంచెం అవే పైకి వస్తుంటాయి చూడండి మనకి. ఏదో అట్లా రావాలి. ఇట్లా వచ్చినాకనే మనము ఇట్లా అనాలి. మంచిగా డీప్ ఫ్రై చేయడంలో కూడా ఉంటుంది. ఇట్లా రావాలి. చూడండి, సూపర్ ఎమ్మి టేస్టీ నమ్మక్ పేడలు రెడీ అయిపోతున్నాయి మనకి. అడిగిన వాళ్ళు భలే అడుగుతున్నారండి, నిజంగా చెప్తున్నా. అదేంది మంచి చాయిస్ చేసుకొని మంచి రెసిపీని కామెంట్ చేస్తున్నారండి. నిజంగా నేను ఎప్పుడో నాకు గుర్తు కూడా లేదు ఇవి కదమ్మా. వాళ్ళు గుర్తు చేసారు కదా, గుర్తు చేస్తున్నారు నాకు. అన్ని రెసిపీలు గుర్తు వచ్చినా కానీ ఏమో చేయాలి కదా అనుకున్నాం. చేయాలి అనుకుంటాం కానీ ఏదో పనిలో పడి ఏదేదో అట్లా. మీరు ఇప్పుడు నాకు గుర్తు చేసిరండి ఈ రెసిపీని. థ్యాంక్ యూ మీకు. చూడండి, మళ్ళీ మనం ఈ ట్రిప్ తీసినాక కొంచెం మళ్ళీ మనకు ఆయిల్ అనేది కొంచెము వేడైనాక మళ్ళీ మనము వేయాలండి. నూనె చల్లగా అయితే మళ్ళీ మనకు ఇవి మంచి పొంగవు. చూడండి ఇంత బాగా వచ్చినాయి మనకి. ఎక్కువ దొడ్డుగా చేసిండ్రు అనుకోండి మనకు అంత మంచిగా ఉండవండి, మెత్తగా ఉంటాయి. మళ్ళీ స్టోరేజ్ చేసుకున్నా బాగుండవండి. మీరు ఇట్లనే కొంచెం సన్నం చేయండి, బాగుంటాయి. దొడ్డు చేస్తే బాగుంటాయమ్మా. దొడ్డు చేస్తే మెత్తగా ఉంటాయి. అదే సన్నం చేసుకుంటే అది మంచిగా ఉంటాయి. అదే చెప్తున్నా నేను. ఇట్లా చేసుకోవాలి మనం. కలర్ రావాలండి మనకు. సేమ్ కలర్ అన్నీ సేమ్ కలర్లో తీయాలండి. మళ్ళీ ఒకటి ఎర్రగా ఒకటి తెల్లగా తీసుకుంటే మీకే బాగుండదు. అందు గురించి అంటున్నా, సేమ్ కలర్లో తీయండి, మంచిగా వస్తాయి మనకి. చూడండి బాగున్నాయి కదండి మనకి. కొంచెం చల్లగైతే మళ్ళీ ఇంకొక ట్రిప్ వేసి అన్నిట్లనే వేద్దామండి. ఇక మనం
అమ్మా ఇప్పుడు ఏమంటావు, ఈ నమ్మక పేడాలు దేంతో తిందామంటావు మనం? నేనైతే టీలోనే తింటుంటాను. అది ఏం చేసినా టీటీ అంటారు అనుకోకుండా. అది ఇది అందులోనే తింటాము. పిల్లలు అయితే టీ తింటారు. పిల్లలు తింటారు కానీ నిజం చెప్తున్నా, మనమైతే టీలో తింటాం, తప్పేం లేదు. మీరే అంటారు సూపర్ అని అంటారు తెలుసా అందరికి. అందులో మంచిగా ఉంటుందిరా, ఎవరు తిన్నా కానీ టీలో మంచిగా ఉంటుంది, ఎక్సలెంట్గా ఉంటాయి. ముసలమ్మ అనేది తింటా, ముసలమ్మని మంచిగా ఉంటాయండి. నోట్లో వేస్తే ఇట్లా మెల్ట్ అయిపోతాయి, అంత బాగుంటాయి, అంత మంచిగా ఉంటాయి. మనం చేసే విధానంలో కూడా ఉంటుంది కొంచెం. మా కొడుకు సీట్ హౌస్లకే తెస్తే వద్దని మేము ఇంట్లో వేసుకొని తింటుంటే, అవి తెస్తే 2 రోజులకే స్మెల్ వస్తాయి కదమ్మా. వాళ్ళది వేరు నూనె ఎన్నో చెయ్యాలి కదా, ఒకటే నూనెలా 12 రకాలు చేస్తారు. ఇక వాళ్ళది కూడా షాపే కానీ మరి మన లెక్క ఫ్రెష్గా చేయాలంటే ఇక నయమే. ఇక ఫ్రెష్ చేయాలంటే వాళ్ళు దుకాణం పని చేసుకోవాలి అంతే. అంతా అట్లా అయిపోయినాయా? కష్టపడితేనే కమ్మగా తింటాం, కష్టం లేనిది ఏది రాదు నోటికి. అంతే బల్ల, ఏదైనా శ్రమకు తగ్గ ఫలితం, శ్రమ లేనిది ఫలితం ఉండదు. కట్ చేయాలమ్మా, చెమట వారుతూనే ఉంది. ఇగో చూడండి మనకి ఎంత సూపర్గా అవుతున్నాయో మీరే చూడండి. మన నమ్మక పేడాలు ఇదిగోండి, చూసిండ్రా అండి, సూపర్గా ఉన్నాయి చూడండి. ఇంకా కొన్ని ఉన్నాయండి మనకి, అవి కూడా అయిపోతాయి. ఎంత దాల్స్తే అంత పెద్దగా వస్తుంది, మంచిగా కదమ్మా. మరీ సన్నం ఉండాలి, సన్నం ఉంటేనే మంచిగా వస్తుంది. పేపర్ లెక్క పెద్ద ప్లాట్ఫారం మంచిగా ఉంటుంది. పెద్ద ప్లాట్ఫారం మీద ఇంకా పెద్ద కూడా చేయొచ్చు అండి. అట్లా గ్యాస్ బండ మీద చేసినా కానీ ఎంత పెద్ద చేసి అంత పెద్ద చేసి గీకాలి మనం. అవును, అట్లా చేస్తే మీరు అట్లా చేస్తారా అని అంటారు మళ్ళీ మనల్ని. అది మనం నీట్గా చేసి చేస్తాం కదా, నీట్గా చేయండి ఏ వస్తువు చేయం కదా. అవును, కట్ చేస్తున్నాను. ఇక లాస్ట్ ట్రిప్ అండి, ఇక మనకి లాస్ట్ ట్రిప్ మా బిడ్డ ట్రై చేసింది చూడండి, మీరు కూడా అట్లా చేయండి. రాజన్న పని రాజ పని, వచ్చినన్న పని రాని పని చేస్తుంటే అన్నీ వస్తాయి కదండి. ఎందుకండి మనము కిచెన్ రానులము, మనకి ఎట్లయినా వస్తాయి, ఏవైనా కానీ చేయాలంటే చేస్తాం అంతే. మనతో పోటీయా ఎవరికన్నా? కదా అండి, మీరు చెప్పండి నాకు కామెంట్స్లో. మన రానులతో ఎవరు పోటీ పెట్టుకోవద్దు, ఓడిపోతారు వాళ్ళే. పొడిపిండి వేస్తే మనకి ఇట్లా ఒకదానికి ఒకటి అతుక్కోకుండా మంచిగా వస్తాయండి. చూడండి ఎంత బాగా మనకు అతుక్కుంటేనే అతుక్కుంటలే వేడ. ఏగో ఎంత బాగా వస్తున్నాయి చూడండి. అంతే లాస్ట్ ట్రిప్ ఇంకా మనకి అది. ఎట్లా పొంగుతున్నాయి చూడు నీ మన్మలకు. పొంగుతాయమ్మా, అవి వద్దన్నా పొంగుతాయి కదమ్మా. ముగ్గురు మన్మలను కూసబెట్టి మంచిగా గిన్నెలో లేచి పెట్టు. వాళ్ళ నవ్వులు ఎక్కువ ఉన్నాయండి అవి. అన్నీ ఈవెన్గా ఒక్కటే కలర్ వచ్చినాయండి, మంచిగా మనకు కనిపిస్తున్నాయండి మీకు. ఇగో ఇగో ఎంత బాగా వచ్చినాయి చూడండి. ఒకటే కలర్ చేసుకోండి, బాగుంటాయి మనకి అంతే. ఇంకా ఇట్లా చేసుకుంటే ఇంత మంచిగా ఉంటాయో. ప్రయాణంలో పూరీలండి వీడియో ఉన్నది కదండి మన ఛానల్లో. అయితే ఎన్ని రోజులు నిల్వ ఉంటుందని నాకు చాలా కామెంట్స్ వస్తున్నాయండి. ఆ పూరీలు మీరు ఆ పూరీలు వచ్చేసి మనకి 10 రోజులు నిల్వ ఉంటాయండి మంచిగా. కరెక్ట్గా మనము వేడి మీద పెట్టుకోవద్దండి, వేడి మీద పెట్టకపోతే మనకి 10 రోజులు కరెక్ట్గా నిల్వ ఉంటాయండి. ఏడి తీసుకుపోయినా నో టెన్షన్, మనకి బాగుంటాయి అవి. అంతే, నన్ను అడిగిండ్రు కదండి అందుకే నేను చెప్తున్నాను. అది 10 రోజులు అయితే ఖచ్చితంగా ఉంటాయండి మనకి. 10 రోజులు కొంచెము వేడి చల్లగా అయినాక పెట్టుకోండి బాక్స్లలో. వేడి పెట్టొద్దు,
వేడి పెడితే ఖరాబ్ అయిపోతాయి అవి. చేసినాక ఒక గంట ఆరబెట్టుకొని బాక్స్లో పెట్టుకొని పోవచ్చు, యాత్రలో పోతే. అట్లా అట్లా వేసుకొని ఏమి కాదు, ఎక్కడ టూర్కి వెళ్ళినా కానీ ఆ బాక్స్లో పెట్టినా కానీ ఒక సన్న గుడ్డ వేసుకొని దాని మీద పెట్టుకోండి. అన్ని వేసి పెడితే ఏదైనా ఏమి ఇది కాదు, మంచిగా ఉంటాయి. కాటన్ ఏదైనా క్లాత్ ఉంటే మంచిగా వేసి దానిపై నుండి వేసుకోండి, బాగుంటాయి. వారం మీ యాత్ర అంతా వచ్చే దగ్గర ఉంటాయి, ఖరాబ్ కావండి అవి, చాలా బాగుంటాయి. అందరికి బాగా నచ్చినాయి అవి, అందుకే చెప్తున్నాను. మీరు అడిగిండ్రు కాబట్టి నేను మళ్ళీ కూడా చెప్తున్నా మీకు. అవి మనకు ఒక 10 days నిల్వ ఉంటాయి మంచిగా. గ్యాస్ ఆఫ్ అయిపోయినాయి. ఇంకా చూడండి ఇగో ఎంత బాగా వచ్చినాయో చూడండి. ఇగో ఇంతే అండి. ఇదిగోండి మీరు అడిగిన నమ్మక పేడాలు మేము రెడీ చేసాము. చూడండి మీరు కూడా సేమ్ క్వాంటిటీతోని మేము ఏమేమి వేసినామో ఫుల్ వీడియో మీరు చూడాలండి. స్కిప్ చేసుకుంటే మీరు చూస్తే మీకు ఏం అర్థం కాదు, ఎందుకంటే మేము ఏమి వేసినామో తెలియదు, అందుకనేసి కదమ్మా. అంతే అండి, కట్ చేసుకుంటే తెలియదండి మీకు, చూస్తేనే మీకు వస్తుంది. ఇది చూడండి ఎంత బాగా అయినాయి మనకి. ఒక 1/2 kg పిండి అండి ఇది, ఇంత బాగా వచ్చినాయి మనకి. మంచి ఒక డబ్బాలో ఎయిర్టైట్ బాక్స్లో వేసుకొని చల్లగా అయినాక, ఇంత డబ్బా వస్తుంది 1/2 kgకి, చల్లగా అయినాక స్టోర్ చేసుకోండి. మీకు ఏం లేదన్నా కానీ 15 days అన్నా మనకి నిల్వ ఉంటాయి. ఎందుకంటే మనకి ఇంకా ఎక్కువ రోజులు కూడా ఉంటాయి, కానీ అన్ని రోజులు ఇవి ఆగవండి. నూనె తడే ఉండేది, ఇవి ఆగవు కదమ్మా, తినేస్తూనే ఉంటారు కదా. అందు గురించి మనం స్టోరేజ్ చేసుకుందామన్నా ఉండవు, ఇవి తినేస్తారు పిల్లలు. అందు గురించి చెప్తున్నానండి. చాలా అంటే చాలా బాగుంటాయి. మీరు తప్పకుండా మీరు చెయ్యండి రెసిపీ. ఇది మన కిచెన్, నీరస్ కిచెన్లో రెడీ అయిన నమ్మక పేడ అనేసి పిల్లలకు పెట్టండి. అంతే కదండి, అంతకుమించి ఇంకేముందండి. ఏదో మీ అభిమానం అంతే, మా మీద కుమ్మరించమని. కష్టం లేదు, మీరు చేసుకోవాలంటే ఈజీగా చేసుకుంటారు. చేసుకోండి, చేసి పిల్లలు పెట్టండి, చేయండి. ఎంత బాగుంటుంది, అంత బాగుంటుంది. చూడండి మా వీడియోలు అన్నీ చూస్తున్నందుకు మళ్ళీ కూడా థ్యాంక్ యూ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా కామెంట్ చేయండి. ఇంక ఇవి ఎట్లా వచ్చినాయి అనేసి మాకు కామెంట్స్లో చెప్పండి. మీరు చేసిన అనేసి మాకు చెప్తే మాకు కూడా ఒక తృప్తి అండి. ఇంత కష్టపడి చేసింది కూడా మీరు కామెంట్ చేయండి, మేము మర్చిపోతామండి ఆ కష్టము. అంతే, ఇవన్నీ మీ గురించేనండి, అంతే. తప్పకుండా చూడరు మా ఛానల్. చూడండి ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఏం చేయాలమ్మా, ఇవి ఏం చేయాలి, కొంచెం తిని చూడు, నోట్లు వేసుకొని చూపెట్టు వాళ్ళకు, చూడాలి. పాపం టేస్ట్ చేయాలి. మీరు ఏం చేయలేరు కదండి పాపం ఫోన్లో నుండి. అందు గురించి ఫస్ట్ మీరు టేస్ట్ చేయండి, తర్వాత మేము టేస్ట్ చేస్తామండి. అంతకు మించి ఇంకేం లేదు, ఎప్పుడు చెప్తూనే ఉంటాం కదండి. అంతే, ఎవరు అడిగినరో అట్లే చూసి చేసుకోండి. టేస్ట్ చేయమ్మా ఫస్ట్. మా అమ్మనే నోట్లు వేస్తే మెల్ట్ అయిపోతాయి, అంతే. అవి ఎట్లా సౌండ్ వస్తున్నాయి నేను తింటుంటే. సూపర్, ఉప్పు కిప్పు అన్ని సరే, మాటలు ఏం లేవు. లేదా మనమలకు భలే ఇష్టం అమ్మా. సూపర్ అండి. ఇంకో మనం తింటూనే ఉంటామండి, ఇంకా అంత బాగున్నాయండి, నిజం చెప్తున్నా. మీకు తెలుసు కదండి టేస్ట్. ఇంకో మీరు ఏ డబ్బాలో పోసుకున్నా కానీ ఇంత నూనె చుక్కు ఉండదు దీనికి, ఏముండే. మా నూనె కూడా గుంజదే. అవునమ్మా, ఇగో నూనె చూడండి, నూనె అస్సలు గుంజది. దగ్గర నుంచి చూపమ్మా. కింద పడని. ఇంకో చూడండి, ఇగో చూడండి ఎంత బాగున్నాయంటే, అంతే అండి. ఇగో అంతే, చాలా అంటే చాలా బాగున్నాయి. తప్పకుండా ట్రై చేయండి అండి. బాయ్ అండి, బాయ్.